నమస్కారం. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన మొదటి పని గుడ్డిగా నమ్మడం కాదు, వారిని అనుమానించడం, క్షుణ్ణంగా పరిశీలించడం అని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? వినడానికి చాలా వింతగా అనిపించవచ్చు, బహుశా అగౌరవంగా కూడా. కాని సరిగ్గా ఇదే బౌద్ధంలో ఒక కీలకమైన సూత్రం. ఈరోజు మనం విమర్శక సుత్త గురించి లోతుగా చర్చిద్దాం. ఇదొక పురాతన బౌద్ధ గ్రంథమన్నమాట. ఇందులో అసలు విశేషమేంటంటే, స్వయంగా గౌతమ బుద్ధుడే తన శిష్యులను అంటే భిక్షువులను తననే ఎలా పరీక్షించాలో వివరిస్తాడు. నమ్మకమనేది ఒక ప్రయాణానికి ఆరంభం కాదు, అది గమ్యం అని ఈ సుత్త ఎలా చూపిస్తుందో చూద్దాం. మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. బౌద్ధం కేవలం ఒక మతం కాదు, అదొక ఆచరణాత్మక జీవన విధానమనే అర్థం చేసుకోవడం. సరే, అయితే అసలు విషయంలోకి వెళ్దాం. సాధారణంగా ఆధ్యాత్మిక మార్గాలలో ఏం చెప్తారు? గురువు మీద సంపూర్ణ విశ్వాసం ఉంచాలి, ప్రశ్నలు అడగకూడదు అని. కాని ఇక్కడ బుద్ధుడు దీనికి పూర్తి విరుద్ధంగా తననే పరిశోధించమని ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకిలా? దీని వెనక ఉద్దేశమేమై ఉంటుంది? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే ఇక్కడే బౌద్ధం యొక్క అసలు ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. బుద్ధుడేమంటాడంటే, ఒక శిష్యుడు తన గురువు మనసులో ఏముందో టెలిపతి ద్వారా చదవలేడు గదా, కాబట్టి గుడ్డిగా నమ్మడం ప్రమాదకరం. అందుకే బయటకు కనిపించే ప్రవర్తనను గమనించాలి. అంటే కంటితో చూడగలిగేవి, చెవితో వినగలిగే విషయాలు, వాటిని కూడా 1-2 రోజులు కాదు, చాలా కాలం పాటు గమనించి ఒక నిర్ధారణకు రావాలి. ఇది గుడ్డి నమ్మకాన్ని పూర్తిగా తిరస్కరించి హేతుబద్ధమైన పరిశీలనకు పునాది వేస్తుందన్నమాట. ఇక్కడే అది ఒక విశ్వాస వ్యవస్థ నుండి ఆచరణాత్మక జీవన విధానంగా మారుతుంది. వినడానికి బాగుంది, కాని ఆచరణలో ఇది సాధ్యమేనా? ఒక సాధారణ భిక్షువు తన గురువును అంత లోతుగా ఎలా అంచనా వేయగలడు? దీనికి సుత్తులో ఏమైనా ఒక నిర్దిష్టమైన పద్ధతిని వివరించారా? ఖచ్చితంగా. ఇదేదో యాదృచ్ఛికంగా చేసే పని కాదు. దీనికి ఒక స్పష్టమైన దశలవారీ ప్రక్రియ ఉంది. ముందుగా 3 రకాల మానసిక స్థితులను గమనించాలని బుద్ధుడు చెప్పాడు. మొదటిది మలినమైన స్థితులు. అంటే గురువు మాటల్లో గాని చేతల్లో గాని దురాశ, ద్వేషం లేదా భ్రమ వంటి లక్షణాలు ఉన్నాయా అని చూడాలి. ఓకే. రెండవది మిశ్రమ స్థితులు. అంటే కొన్నిసార్లు చాలా స్వచ్ఛంగా, మరికొన్నిసార్లు ఈ మలినమైన లక్షణాలతో కనిపిస్తున్నారా? అప్పుడలా ఇప్పుడలా అన్నట్టు. అవును. ఇక మూడవది పరిశుద్ధమైన స్థితులు. అంటే వారి ప్రవర్తన నిలకడగా, ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, ధర్మబద్ధంగా ఉందా అని గమనించాలి. అంటే ఒకరోజు మంచిగా మాట్లాడి ఇంకో రోజు కోపంగా మాట్లాడితే అది మిశ్రమ స్థితి కిందకొస్తుందన్నమాట. ఉదాహరణకు, ధనవంతులైన శిష్యులతో ఒకలా, పేదవాళ్లతో మరోలా ప్రవర్తించడం. అది కూడా మలినమైన లేదా మిశ్రమ స్థితులకు గుర్తు కావచ్చు. సరిగ్గా. ఈ పరిశీలన ఏదో ఒక సంఘటనను చూసి చేసేది కాదు. ఇది ఒక సరళిని, ఒక ప్యాటర్న్ను గమనించడం. శిష్యుడు తనను తాను ప్రశ్నించుకోవాలి. చాలా కాలంగా గమనిస్తున్నాను, నా గురువులో ఈ మలినమైన స్థితులు ఏమైనా ఉన్నాయా అని. లేవని నిర్ధారించుకున్నాక మిశ్రమ స్థితులున్నాయా అని చూసి, అవీ లేవని తేలింతర్వాత వారి ప్రవర్తన నిలకడగా పరిశుద్ధంగా ఉందా అని నిర్ధారించుకోవాలి. ఈ మొదటి దశ పూర్తవడానికి నెలలు పట్టొచ్చు, లేదా సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేశం వస్తోంది. ఈ పరిశీలన అంతా బాగానే ఉంది, కాని ఒక కొత్తగా చేరిన భిక్షువుకి గురువు గతం గురించలా తెలుస్తుంది. ఎవరైనా సరే చాలా కాలం పాటు కూడా మంచిగా నటించగలరు గదా. ఈ పద్ధతిలో ఏమైనా లోపాలుండే అవకాశం లేదా? చాలా మంచి పాయింట్. అందుకే సుత్త ఇక్కడితో ఆగలేదు. ఈ పరిశీలన తర్వాత బుద్ధుడు మరో ప్రశ్న వేయమంటాడు. ఈ గురువు ఈ పరిశుద్ధమైన స్థితిని చాలా కాలంగా కలిగి ఉన్నారా, లేక ఈ మధ్యే ప్రదర్శిస్తున్నారా అని. ఇది వారి నిజాయితీని, నిబద్ధతను పరీక్షిస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఇది మనమొక కంపెనీలో చేరే ముందు ఆ కంపెనీ కల్చర్ గురించి తెలుసుకోవటం లాంటిది. ఒకరోజు వెబ్సైట్లో చూస్తే అంతా బాగున్నట్టే కనిపిస్తుంది. కాని కొన్ని నెలలపాటు అక్కడ పనిచేస్తున్న వారిని గమనిస్తే అసలు విషయం బయటపడుతుంది. కష్ట సమయాల్లో మేనేజ్మెంట్ ఎలా ప్రవర్తిస్తుంది, ఒత్తిడిలో వారి విలువలు నిలబడతాయా లేదా అని. బుద్ధుడు సూచించిన పద్ధతి కూడా అలాంటిదే. ఒక రకంగా ఇది ఆధ్యాత్మిక డ్యూ డిలిజెన్స్ లాంటిది. ఆధ్యాత్మిక డ్యూ డిలిజెన్స్, ఈ పదం చాలా బాగుంది. సరే, గురువు ప్రవర్తన బాగుంది, చాలా కాలంగా నిలకడగా ఉంది, చాలామందికి ఇది చాలనిపిస్తుంది. కాని సుత్త ఇక్కడతో కూడా ఆగలేదు కదా. అసలైన పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది అంటుంది. ప్రత్యేకంగా కీర్తి, ప్రతిష్టలొచ్చినప్పుడు. అవును.
ఇది చాలా చాలా కీలకమైన దశ. ఎందుకంటే కీర్తి, గౌరవం, అనుచరులు ఇవన్నీ పెరిగినప్పుడు ఒక వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది. కీర్తి అనేది అహంకారాన్ని పెంచగలదు, దురాశను పెంచగలదు, లేదా తమ హోదా పట్ల వ్యామోహాన్ని కూడా పెంచగలదు. సుత్త ప్రకారం కీర్తి రాకముందు ప్రమాదాలు ఉండవు, కాని కీర్తి వచ్చిన తర్వాతే అసలైన సవాళ్లు ఎదురవుతాయి. ఆ సమయంలో కూడా గురువు నిష్కళంకమైన స్థితిలో ఉన్నారా లేదా వారిలో ఏమైనా మార్పు వచ్చిందా అని భిక్షువు గమనించాలి. అంటే ఆ సమయంలో వారి సామాజిక ప్రవర్తనను కూడా పరిశీలించాలి. ఉదాహరణకు వారు ఉన్నత స్థానంలో ఉన్నవారితో, సాధారణ వ్యక్తులతో ఎలాంటి భేదం లేకుండా, ఎవరినీ తక్కువ చేయకుండా సమానంగా ప్రవర్తిస్తున్నారా, లేదా కీర్తి వచ్చాక పాత స్నేహితులను, శిష్యులను దూరం పెడుతున్నారా, ఇలాంటివి గమనించాలన్నమాట. ఖచ్చితంగా సమభావం అనేది వారి అంతర్గత నిష్కళంకతకు ఒక ముఖ్యమైన సూచిక. అలాగే భౌతిక వస్తువుల మధ్య ఉన్నప్పుడు వాటి పట్ల వ్యామోహం లేకుండా ఉన్నారా, ఎవరైనా వారిని విమర్శించినప్పుడు సహనంగా ఉన్నారా లేక కోపంతో ప్రతిస్పందిస్తున్నారా, ఇవన్నీ కీర్తి అనే అగ్నిపరీక్షలో వారిని పరీక్షిస్తాయి. ఈ విశ్లేషణలో మరో ఆసక్తికరమైన కోణం ఉంది. గురువు సంయమనం భయం వల్ల పాటిస్తున్నారా లేక నిజంగా కోరికల్ని జయించడం వల్ల పాటిస్తున్నారా? ఈ తేడాను ఒక శిష్యుడు ఎలా గుర్తించాలి? ఇది చాలా సూక్ష్మమైన విషయం కదా. ఇది మొత్తం ప్రక్రియలోలే అత్యంత లోతైన ప్రశ్న. ఎందుకంటే భయంతో కూడిన నైతికత బాహ్యమైనది. సమాజానికి, చట్టానికి లేదా దొరికిపోతామనే భయంతో తప్పు చేయకపోవడం వేరు. తప్పు చెయ్యాలనే కోరికే లోపల లేకపోవడం వేరు. నిజమే. నిజమైన విముక్తి అనేది ఈ రెండవది, అది అంతర్గత స్థితి. ఈ విషయంపై స్పష్టత ఇవ్వడానికి సుత్తలో బుద్ధుడే తన శిష్యులతో ఇలా అంటాడు: భిక్షువులారా, మీరు నన్ను అడగవచ్చు, మీరు భయం వల్ల ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉన్నారా అని. దానికి నా సమాధానం కాదు. నేను భయం వల్ల కాదు, కోరికలను పూర్తిగా నశింపజేయడం వల్లనే వాటికి దూరంగా ఉన్నాను. వావ్! ఈ ఒక్క తేడాలోనే మొత్తం తత్వశాస్త్రం ఇమిడి ఉంది. చాలామంది మంచివాళ్లు బహుశా మొదటి కోవకే చెందుతారేమో. సమాజానికి భయపడి పరువు పోతుందని మంచిగా ఉండటం. కాని నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వత అంటే ఆ కోరికల నుండే విముక్తి పొందడం. ఒక భిక్షువు తన గురువును పరిశీలించి ఆయన భయం వల్ల కాకుండా నిజమైన విరక్తితోనే సంయమనం పాటిస్తున్నారని నిర్ధారించుకున్న తరువాత అప్పుడే వారిపై విశ్వాసం బలపడుతుంది. అవును, అప్పుడు ఆ భిక్షువు ఇతరులక్కూడా ధైర్యంగా చెప్పగలడు, నా గురువు నిజంగా కోరికలను జయించినవారు అని. అతని మాటలకు ఒక ఆధారముంటుంది. అది కేవలం విన్నమాట కాదు, స్వయంగా చాలా కాలం పాటు పరిశీలించి, పరీక్షించి తెలుసుకున్న సత్యం. ఈ సుత్త చదివినప్పుడు నాకే అనిపిస్తుంది, మనం సోషల్ మీడియాలో ఎవరినో ఫాలో అవడానికి ముందు కూడా ఇంత ఆలోచిస్తామా? ఒక రీల్ చూసి 4 మంచి మాటలు విని వెంటనే ఫాలో బటన్ నొక్కేస్తాం. కాని ఇక్కడ 2500 ఏళ్ల క్రితం ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోడానికి ఎంత లోతైన పరిశీలన అవసరమో చెప్పారు. ఇప్పటివరకు మనం గురువు యొక్క ప్రవర్తన, వారి నిబద్ధత, వారి అంతర్గత స్థితిని ఎలా పరిశీలించాలో చూశాం. ఇదంతా ఒక వ్యక్తిని అంచనా వేయటం గురించి. కాని అసలు లక్ష్యం గురువును ఆరాధించడం కాదు కదా. ఈ సుదీర్ఘమైన పరిశీలన అంతా చేశాక వారి బోధనలతో శిష్యుడికున్న సంబంధం ఎలా మారుతుంది? ఇక్కడే ఈ ప్రక్రియ దాని అసలైన గమ్యానికి చేరుకుంటుంది. గురువు ప్రామాణికమైన వారని, నిజాయితీపరుడని, కోరికలను జయించినవారని నిర్ధారించుకోవడం అది మొదటి మెట్టు మాత్రమే. ఆ నమ్మకం కుదిరిన తర్వాత భిక్షువు గురువు దగ్గరికి ధర్మాన్ని అంటే బోధనలను వినడానికి వెళ్తాడు. అప్పుడు గురువు అతనికి పడిపడిగా అంటే దశలవారీగా ఉన్నతమైన మరియు సూక్ష్మమైన ధర్మాన్ని బోధిస్తారు. అంటే గురువుపై నమ్మకం కుదిరే వరకు బోధనలు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, లేదా వాటిని ఆచరించే ప్రేరణ కలగకపోవచ్చు. కాని గురువు ప్రామాణికతపై పూర్తి విశ్వాసం కలిగినప్పుడు శిష్యుడు పూర్తి శ్రద్ధతో ఆ బోధనలను వింటాడు, ఆచరిస్తాడు, ధృవీకరించుకుంటాడు. అప్పుడతనికి కేవలం గురువుపై మాత్రమే కాదు, ధర్మంపై అంటే బోధనపై మరియు సంఘంపై కూడా సంపూర్ణమైన విశ్వాసం కలుగుతుంది. భగవంతుడు సంపూర్ణ జ్ఞాని, ఆయన బోధించిన ధర్మం అద్భుతమైనది, సంఘం సరైన మార్గంలో పయనిస్తోంది అని అతను స్వయంగా నిర్ధారించుకుంటాడు. కాబట్టి అంతిమంగా దీని అర్థమేమిటి? నమ్మకం అనేది ఈ సుదీర్ఘ పరిశీలన, స్వీయ అనుభవం తర్వాత వచ్చే ఫలితం. అంతేగాని ప్రయాణానికి ప్రారంభ బిందువు కాదు. మీరు దాన్ని సంపూర్ణంగా చెప్పారు. దీన్నే సుత్తలో
ఆకారవతి సద్ధ అంటారు. ఆకారవతి సద్ధ అంటే హేతుబద్ధమైన విశ్వాసం. ఇది గుడ్డి నమ్మకానికి పూర్తి వ్యతిరేకం. ఈ విశ్వాసం కారణాలపై ఆధారపడి దర్శనంలో అంటే స్వీయ అనుభవంలో పాతుకుపోయి దృఢంగా ఉంటుంది. ఇది ఇతరుల నుండి అరువు తెచ్చుకున్నది కాదు, స్వీయ పరిశీలన మరియు అనుభవం ద్వారా సంపాదించుకున్నది. అందుకే ఇది ఏ బ్రాహ్మణుడు, శ్రమణుడు, దేవత, మారుడు లేదా బ్రహ్మచేత కూడా ఓడించబడలేనిదిగా వర్ణించబడింది. ఈ మొత్తం ప్రక్రియను చూస్తుంటే బౌద్ధం ఎందుకు ఒక మతం కంటే ఎక్కువగా జీవన విధానమో స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ ప్రశ్నలను ప్రోత్సహిస్తున్నారు, పరిశీలనకు ప్రాధాన్యత ఇస్తున్నారు, మరియు స్వీయ అనుభవాన్ని అంతిమ ప్రమాణంగా చూస్తున్నారు. అవును, పెద్ద చిత్రంలో చూస్తే ఒక గురువు యొక్క గొప్పతనం వారి మాటల్లోనో వారి మహిమల్లోనో లేదు. వారి బోధనలు ఒక శిష్యుడి జీవితంలో ఎంత ఆచరణాత్మకమైన సానుకూలమైన మార్పును తీసుకువస్తాయి అనే దానిలో ఉంది. గురువు కేవలం మార్గదర్శి, ఒక వైద్యుడిలాంటివాడు. వ్యాధిని నిర్ధారించి మందు ఇస్తాడు. కాని ఆ మందును వేసుకుని పథ్యముండి ఆరోగ్యాన్ని బాగుచేసుకోవాల్సింది రోగి అంటే శిష్యుడే. ఈ మొత్తం ప్రక్రియ అదే చూపిస్తుంది. అద్భుతం. ఈరోజు మనం ఒక గురువు యొక్క బాహ్య ప్రవర్తనను గమనించడం నుండి వారి అంతర్గత స్థితిని అంచనా వేయడం, చివరికి వారి బోధనలను స్వీయ అనుభవం ద్వారా ధృవీకరించుకోవడం వరకు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూశాం. ఈ పద్ధతి బౌద్ధాన్ని ఒక నమ్మకం ఆధారిత మతంగా కాకుండా అనుభవం మరియు విచక్షణ ఆధారిత జీవన విధానంగా ఎలా నిలబెడుతుందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ముగించే ముందు ఒక ఆలోచన. చెప్పండి. ఈ సుత్తా ఒక గురువును ఎలా పరిశీలించాలో మనకు నేర్పుతుంది. కాని మనం ఇదే పద్ధతిని మన సొంత నమ్మకాలను, అలవాట్లను మరియు అభిప్రాయాలను పరిశీలించడానికి ఎందుకు ఉపయోగించకూడదు? ఓ మంచి ప్రశ్న. మనం కూడా అదే విమర్శనాత్మకమైన కాని కరుణతో కూడిన దృష్టితో మనల్ని మనం చూసుకుంటే మనలో ఎలాంటి మలినమైన, మిశ్రమ లేదా పరిశుద్ధమైన స్థితులను కనుగొంటాం? మన ప్రవర్తన కీర్తి వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు ఎలా మారుతుంది? మన నైతికత భయం మీద ఆధారపడి ఉందా లేక నిజమైన అవగాహన మీద ఆధారపడి ఉందా? ఈ ఆత్మపరిశీలన కూడా ఒక రకమైన విపశ్యనే కదా.